Okay, so we have seen how to evaluate the expressions given in either prefix order or suffix order or infix, whatever way they are given, how to evaluate those expressions and finally get the truth value. Those we have seen earlier. Today the main topic is about if we are given some statements, say for example some h1 and h2, you may call them as hypothesis or premises, and then you want to give some conclusion. So some స్టేట్మెంట్స్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్స్ నుంచి మనం ఒక కంక్లూజన్కి రావాలి. అయితే వచ్చేటప్పుడు ప్రాసెస్లో ఆర్ వి డూయింగ్ ప్రాపర్ జస్టిఫికేషన్, ఈ ఫలానా రిజల్ట్ వచ్చింది ఫ్రమ్ సే సమ్ టూ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అన్నప్పుడు మనము చేసే ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్గా ఉందా లేదా. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ టుడే అపాన్. ఓకే, సో let me just share you the slides related to that. Yeah, so this is that. Okay, ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ థియరీ మనకి ఇందులో ఏంటంటే చాలా డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి. సో జస్ట్ లెట్ us try to understand those definitions also. ఓకే, the rules of inference are the criteria for determining the validity of an argument. అంటే మనము ఒక వాదన చేసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్, ఓకేనా, అది వ్యాలిడా కాదా, ఓకేనా, దాన్ని ఎవరు డిటర్మైన్ చేస్తారు? రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. ఓకే, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. ఓకే, అంటే రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఆర్ బేసికలీ సమ్ సెట్ ఆఫ్ బేసిక్ థింగ్స్ విచ్ వీ కమ్ టు అన్ అగ్రిమెంట్. అవి కరెక్టే అని మనము ఫస్ట్ విల్ అజ్యూమ్ దట్ దే ఆర్ కరెక్ట్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ గివ్ సమ్ కంక్లూజన్స్. So if any argument, okay, in any argument a conclusion is admitted to be true. ఒక్క నిమిషం, ఎవరో వెయిట్ చేస్తున్నట్టున్నారు. అడ్మిట్, ఓకే, యా, ఓకే. సో ఇన్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఏ కంక్లూజన్ ఈజ్ అడ్మిటెడ్ టు బి ట్రూ ప్రొవైడెడ్ దట్ ద ప్రిమిసెస్ అంటే అజంప్షన్స్ అనుకోవచ్చు, లేకపోతే యాక్సియమ్స్ అనుకోవచ్చు, లేకపోతే వాటిని మనం హైపోథిసిస్ అంటాము. మనము కొంచెంసేపు అయినా ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఎగ్జాంపుల్స్లో జనరల్గా h1 h2 అని రాస్తుంటాం. సో h1 h2 అంటే దే ఆర్ లైక్ హైపోథిసిస్ అనమాట. ఓకేనా? సో ఇన్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఏ కంక్లూజన్ ఈజ్ అడ్మిటెడ్ టు బి ట్రూ అంటే నువ్వు ఒక పర్టికులర్ నిర్ణయానికి వచ్చావనుకో, ఆ నిర్ణయం ట్రూ అని ఎప్పుడు అంటావు? ఓకేనా, ఎప్పుడు అంటావు ఆ నిర్ణయం ట్రూ అని అంటే ప్రొవైడెడ్ దట్ ద ప్రిమిసెస్, అంటే ప్రిమిసెస్ అంటే ఏమో కాదు, అజంప్షన్స్. ఓకేనా, మీకు ఈ ప్రిమిసెస్ అనే పదం అర్థం కాకపోతే యూ సింప్లీ థింక్ ఆఫ్ అజంప్షన్స్ అనుకోండి వాటిని, లేకపోతే యాక్సియమ్స్ అనుకోండి. ఓకేనా, దానికి ఇంకొక పదం, ఓకేనా, టెక్నికల్ పదం ఈ ప్రిమిసెస్ అని వాడుతుంది. ఓకే, సో ప్రొవైడెడ్ దట్ ద అజంప్షన్స్ ఆర్ యాక్సియమ్స్ ఆర్ హైపోథిసిస్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ ట్రూ అండ్ ద రీజనింగ్ యూజ్డ్ ఇన్ డిరైవింగ్ ద కంక్లూజన్ ఫ్రమ్ దోస్ అజంప్షన్స్. ఈ పదం ఉన్న దగ్గరలో మీరు అజంప్షన్స్ అనుకోండి, సరేనా, మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే. ఓకే, సో యా, సో ఫాలోస్ సర్టెన్ యాక్సెప్టెడ్ రూల్స్ ఆఫ్ లాజికల్ ఇన్ఫరెన్స్. ఓకే, సో ఈ మొత్తం సెంటెన్స్కి మీనింగ్ చెప్తా చూడండి సింపుల్గా. ఓకే, సపోజ్ మనం ఒక కంక్లూజన్ చేసాం. ఓకే, ఆ కంక్లూజన్ ట్రూ అని మనం ఎప్పుడు అంటాము అంటే అడ్మిటెడ్ టు బి ట్రూ. ఆ కంక్లూజన్ ట్రూ అని ఎప్పుడు అంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంక్లూజన్కి రావడానికి మనం ఏవో కొన్ని అజంప్షన్స్ చేసి ఉంటాం. ఓకే, సో ఆ అజంప్షన్స్ ట్రూ అయి ఉండాలి. ఆ అజంప్షన్స్ ట్రూ అయి ఉండాలి. ఓకే, వాటితో పాటు ఆ అజంప్షన్స్ నుంచి మనము ఈ కంక్లూజన్ చేయడానికి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ వాడి ఉంటాం కదా, అంటే ఒక ప్రాసెస్ వాడి ఉంటాం. ఇగో అది కరెక్ట్, ఇది కరెక్ట్ కాబట్టి ఫైనల్గా ఈ ఫలానా కరెక్ట్ అంటాం. ఓకేనా, సో ఆ రీజనింగ్ అనేది కూడా, ఓకేనా, అది కూడా కరెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, సో జస్ట్ దట్ మచ్. ఇది సింపుల్గా మనము నిజ జీవితంలో చూసే అంశమే, కాకపోతే వాడు ఒక సెంటెన్స్ లాగా ఇక్కడ రాశాడు అంతే. మనకి ఇది చాలా సహజంగా అనిపిస్తూ ఉంటుంది మన నిజ జీవితంలో జరిగే ఘటనల్లో, బట్ దాన్ని ఒక ప్రాపర్ ఒక స్టేట్మెంట్ రూపంలో ఇక్కడ రాశారనమాట. అంటే మనం చేసే ఒక బేసిక్గా మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను మళ్ళీ ఇప్పుడు గీతలని తీసేసి గీస్తూ ఉంటాను. ఆ గీసేటప్పుడు నా మాటలు వింటూ ఆ గీతల్ని గమనించండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇన్ ఎనీ ఆర్గ్యుమెంట్ ద కంక్లూజన్ ఈజ్ అడ్మిటెడ్ టు బి ట్రూ అంటే మనం చేసే ఒక నిర్ణయము నిజమే, సరైనదే అని ఎప్పుడు అంటాము అంటే, ఎప్పుడు ట్రూ అంటామంటే ప్రొవైడెడ్ దట్ ద అజంప్షన్స్ ఆర్ యాక్సెప్టెడ్ టు బి ట్రూ అంటే మనం చేసుకునే అజంప్షన్స్ ట్రూ అయి ఉండాలి. వాటితో పాటు ఓకే, వాటితో పాటు
రీజనింగ్ యూజ్డ్ ఇన్ డిరైవింగ్ ద కంక్లూజన్. ఆ నిర్ణయం తీసుకోవడానికి మనం ఏదైతే కారణాలు చెప్పామో, రీజన్స్ చెప్పామో, ఓకేనా, అవి కూడా లాజికల్గా ఉండాలి. ఓకేనా, అవి కూడా ట్రూ అయి ఉండాలి. ఓకేనా, రీజనింగ్ యూజ్డ్ ఫర్ డిరైవింగ్ ద కంక్లూజన్ ఫ్రమ్ ద ప్రిమిసెస్ ఫాలో సర్టెన్ యాక్సెప్టెడ్ రూల్స్. ఓకేనా, అంటే జస్ట్ మినిట్, వేర్ ఇస్ దిస్ మౌస్? ఓకే, ఒక నిమిషం. యా, ఓకే, ఇట్ షుడ్ ఫాలో సర్టెన్ యాక్సెప్టెడ్ రూల్స్ ఆఫ్ లాజికల్ ఇన్ఫరెన్స్. సో అలా గనక ఉంటే సచ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ కాల్డ్ సౌండ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తుల్ని, అరే ఎంత బాగా వాదించాడు అని. అంటే ఆ మాట మన నోట్లోంచి ఎందుకు వస్తుంది అంటే, ఏది మాట్లాడినా కూడా ఒక హేతుబద్ధంగా, అంటే ప్రతిదానికి ఒక కారణం చెబుతూ, ఇగో ఈ కారణం వల్ల ఇది, ఈ కారణం వల్ల ఇది అంటూ ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకో మనతో కానీ, లేకపోతే ఎక్కడన్నా ఒక సంఘటనలో, సన్నివేశంలో, మనం అప్పుడు అరే భలే ఎంత బాగా వాదించాడు అంటాం కదా, అలా అనమాట. సో అలా ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు దాన్ని మనము సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటున్నాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సౌండ్. ఓకే, రైట్. ఓకే, సో లెట్ us జస్ట్ కమ్ డౌన్ స్లైట్లీ. సో మనం ఎప్పుడైనా కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు, ఇన్ ఎనీ ఆర్గ్యుమెంట్ వీఆర్ కన్సర్న్డ్ విత్ ఇట్స్ సౌండ్నెస్. అంటే అది ఎంత బాగా సమర్థవంతంగా చేశారని, అంటే గట్టిగా అరవడం కాదు, సౌండ్నెస్ అంటే గట్టిగా అరవడం అని కాదు, ఎంత లాజికల్గా మాట్లాడారు ఆ చెప్పడంలో అనేది. ఓకేనా, సో మనం ఏ ఆర్గ్యుమెంట్ చేసినా సరే వీఆర్ కన్సర్న్డ్, మనం దేన్ని పట్టించుకోవాలి అంటే అది ఎంత సౌండ్గా ఉంది. ఓకేనా, అంటే ఎంత లాజికల్గా ఉంది, ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ ఎంతవరకు మనము కంక్లూడ్ చేయొచ్చు అన్నదన్నమాట. అట్లా. ఓకే, సరే. సో ఎనీ కంక్లూజన్, ఇప్పుడు ఈ పాయింట్, ఎనీ కంక్లూజన్ విచ్ ఈజ్ అరైవ్డ్. ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే డెఫినేషన్స్ లాగా గుర్తుపెట్టుకోండి. మనకి బేసిక్గా ఎగ్జామ్లో అడిగేది ప్రాబ్లమ్సే, కాకపోతే ప్రాబ్లం చేసే ముందు మనం కొంచెం థియరీ కూడా రాయాల్సి ఉంటుంది. సో అంతవరకు మీకు ఇవి తెలిస్తే చాలు. ఓకే, కొన్నిసార్లు ఈ పదాలన్నీ కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి, అన్ని దాదాపు ఒకలాగానే అనిపిస్తాయి కూడా. ఓకేనా, సో మనము ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇంకా వీటి మీద బాగా అవగాహన వస్తుంది. ఇప్పుడు జస్ట్ సెంటెన్స్ లా చదివితే అన్నీ ఒకలానే ఉండి తేడా ఏంటో పెద్దగా అర్థం కాకపోవచ్చు. ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ ఒక 3-4 మినిట్స్లో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, రైట్. బట్ దీస్ డెఫినేషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఈ సెంటెన్స్ చూద్దాం. ఎనీ కంక్లూజన్ విచ్ ఈజ్ అరైవ్డ్ ఎట్ బై ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఈజ్ కాల్డ్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్. సో కొన్ని రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటాం. ఓకేనా, కొన్ని బేసిక్ నియమ నిబంధనలు పెట్టుకుంటాం. అవి పాటిస్తూ నువ్వు ఒక కంక్లూజన్కి వచ్చావనుకో, ఒక నిర్ణయానికి వచ్చావనుకో, అప్పుడు మనం దాన్ని వ్యాలిడ్ కంక్లూజన్. ఓకేనా, అది వ్యాలిడ్ కంక్లూజన్ అంటావు. ఓకేనా, అంటే ఈ నిర్ణయము సరైనదే అంటావు. ఓకే, అండ్ దట్ ఆర్గ్యుమెంట్, అలా చేసిన వాదన అంటే ఓకే దీని కారణంగా ఇది అని నువ్వు అంటున్నావు చూడు, అలా చేసిన ఆ ఆర్గ్యుమెంట్ని మనము వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఓకేనా, దాన్ని మనము వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు నుంచి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, యా, ఓకే. సో ఇప్పుడు వ్యాలిడిటీ యూజింగ్ ట్రూత్ టేబుల్స్. సో మనకి ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు ఒక కంక్లూజన్ ఇచ్చాడు అనుకో, అప్పుడు అది వ్యాలిడా కాదా మనం ఎట్లా చెప్తాము అంటే, లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ మనకి ఏ బి అని 2 స్టేట్మెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా, అలా ఉన్నప్పుడు బి ఈజ్ లాజికల్లీ ఫాలోయింగ్ ఫ్రమ్ ఏ, బి అనేది ఏ నుండి లాజికల్గా చెప్పొచ్చు, లేదా బి ఈజ్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్ ఆఫ్ ద ప్రిమైస్ ఏ, అంటే బి అనేది ఏ అనే అజంప్షన్ నుంచి వచ్చింది అండ్ ఇది వ్యాలిడ్ అని మనం ఎప్పుడు అనొచ్చు అంటే, అలా ఎప్పుడు అనొచ్చు అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ దెన్ బి ఈజ్ ఏ టాటాలజీ. అంటే ఒకవేళ ఏ దిస్ యారో బి లాగా ఉంది కదా, మనం దీన్ని ఇఫ్ ఏ దెన్ బి అంటాం. ఒకవేళ ఇది టాటాలజీ అనుకో, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే బి లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ఏ అని చెప్పొచ్చు. అండ్ మనము రాయడము ఇగో ఇలా రాయొచ్చు, ఈ డబల్ యారో పెట్టి రాయొచ్చు. ఓకేనా, దీని అర్థం ఏంటంటే బి లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ఏ, ఇలా డబల్ యారో పెట్టి, అంటే 2 లైన్లు పెట్టి యారో పెట్టాడు కదా, అలా పెట్టాడు అంటే అది లాజికల్లీ ఫాలోస్, బి లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ఏకి గుర్తు అనమాట అది. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే మనము కేవలం 2 సెంటెన్సులు తీసుకున్నాం. అంటే ఒక ఏ తీసుకున్నాం, ఒక బి తీసుకున్నాం, ఒక ఏ ఒక బి తీసుకున్నాం, అండ్ బి అనేది ఏ నుంచి లాజికల్గా తెప్పించవచ్చు అని మనం అంటున్నాం.
అయితే చాలా సందర్భాల్లో బి అనేది ఒక్క ఏ మీద మాత్రమే ఆధారపడి ఉండకపోవచ్చు, మల్టిపుల్ థింగ్స్ మీద ఆధారపడి ఉండవచ్చు. సో కాస్త జనరలైజ్ చేద్దాం. ఇప్పుడు దాకా చెప్పుకున్న దాన్నే ఒక్క ఏ అనకుండా కొన్ని ఎక్కువ స్టేట్మెంట్స్ తీసుకుందాం. ఓకే, జస్ట్ లెట్ మీ కమ్ స్లైట్లీ డౌన్. ఓకే, ఇంతకుముందు మనము ఇదంతా కలిపి ఒక ఏ అనుకున్నాం, ఇదంతా కలిపి ఏ అనుకున్నాం, దీన్ని కంక్లూజన్ని మనము బి అనుకున్నాం ఇంతకుముందు జస్ట్ పైన చెప్పుకున్న దాంట్లో. ఓకేనా, ఇప్పుడు మనం ఏమందామంటే ఏ అనేది ఒకటి కాదు, ఏలో ఇంకా చాలా ఉన్నాయి. అంటే అజంప్షన్, ఇగో H1 అనేది ఒక అజంప్షన్, H2 అనేది ఇంకొక అజంప్షన్, Hn అనేది ఇంకొక అజంప్షన్, లేదంటే అదే యాక్సియమ్స్ అనుకోండి. H1 ఒక యాక్సియం, H2 ఒక యాక్సియం, లేదంటే ఇది ఒక ప్రిమైస్, H1 అనేది ఒక ప్రిమైస్, H2 ఇంకొక ప్రిమైస్, Hn అనేది ఇంకో ప్రిమైస్. ఓకేనా, సో ఇట్లా చాలా ప్రిమైసెస్ ఉన్నప్పుడు వాటి నుంచి మనము ఒక కంక్లూజన్, ఆ కంక్లూజన్ ఇప్పటి నుంచి మనము సి అని పిలుద్దాం. ఓకేనా, లెట్ us కాల్ దట్ కంక్లూజన్ యాజ్ సి. అంటే మీ ఇష్టం, మీరు వేరే పేరు కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కాకపోతే నోటేషన్ గుర్తు పెట్టుకోవడం కూడా ఈజీ కదా. కంక్లూజన్ అంటే సి, హైపోథిసిస్ అంటే హెచ్, అట్లా అనమాట. అవే పేర్లు పెట్టాలని రూల్ ఏం లేదు, మీరు పేర్లు మార్చుకుంటే మార్చుకోవచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం ముఖ్యం ఇక్కడ. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు, అంటే ఒకటి కాకుండా చాలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు ఇక్కడ ఏం చేసాము ఒకసారి గుర్తు తెచ్చుకో, ఏ బదులు ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కాబట్టి మనము వాటన్నిటికీ అండ్ చేయాలి. ఓకేనా, ఇవి చాలా ఉన్నాయి అనుకో, అన్నీ ఒకేసారి సాటిస్ఫై అవుతానే కదా మరి సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ ట్రూ అన్నావు అనుకో, అసలు ఏ ట్రూ ఎప్పుడు అవుతుంది మరి, ఇవన్నీ ట్రూ అయితేనే ఏ ట్రూ అవుతుంది, అలా అన్నమాట. ఓకేనా, సో అందుకని జనరలైజ్ చేసినప్పుడు ఏ దగ్గర నేను H1 అండ్ H2 అండ్ H3 అలా పెట్టుకుంటున్నాను. అంటే H1 కంజంక్షన్ H2 కంజంక్షన్ డాట్ 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 Hn అలా పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇది జనరలైజ్డ్. ఓకే, సో ఇదంతా ఇప్పుడు చెప్పుకున్న థియరీ బాగా మైండ్లోకి ఎక్కాలి అంటే డైరెక్ట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రాక్టికల్స్ చేయడం. అంటూ ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు గేమ్ ఆడాలనుకో, గేమ్ గురించి థియరీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి నీకు చెప్పే బదులు డైరెక్ట్ గేమ్లోకి దింపామనుకో, గ్రౌండ్లోకి పోయి ఆట ఆడమన్నాం అనుకో, తొందరగా నేర్చేసుకుంటారు అంటారు కదా, అలా అనమాట. కాకపోతే కొంత బేసిక్స్ తెలుసుకొని వెళ్తే ఇంకా మంచిది. డైరెక్ట్ గ్రౌండ్లో పోతే కూడా కొన్నిసార్లు ప్రమాదాలు ఎదురుకావచ్చు, అలా అనమాట. సో ఇక్కడ కాస్త థియరీ చదివాము, ఇప్పుడు డైరెక్ట్గా గ్రౌండ్లో దిగు. ఓకే రైట్, సో లెట్ మీ క్లోజ్ దిస్ స్లైడ్ నౌ. ఇప్పుడు కొత్త స్లైడ్ ఓపెన్ చేద్దాం, సేవ్. ఓకే, సో ఇప్పుడు కొత్త స్లైడ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక H1 ఇచ్చాడు, ఒక H2 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఈ కంక్లూజన్ వస్తుందా కనుక్కోమంటున్నారు. ఓకేనా, సో మొదటి రెండు అజంప్షన్స్, ఓకేనా, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటి నుంచి ఈ మూడోది వస్తుందా కనుక్కోవాలట. మనం ఎట్లా కనుక్కుంటాం అంటే, మనము ట్రుత్ టేబుల్ పద్ధతి వాడదాం. ఓకేనా, అంటే ప్రతిసారి ట్రుత్ టేబుల్ వాడాలని రూల్ ఏం లేదు, కాకపోతే ట్రుత్ టేబుల్ పద్ధతి ఏంటంటే అది చాలా బేసిక్ పద్ధతి. నువ్వు ఏ లెక్క ఇచ్చినా సరే, నువ్వు కొంచెం స్లో అయినా సరే ట్రుత్ టేబుల్ పద్ధతిలో వెళ్తే నీకు ఎప్పటికోప్పటికి ఆన్సర్ వస్తుంది. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, చాలా టైం పట్టవచ్చు, కానీ నీకు ఆన్సర్ అయితే వస్తుంది, అలా అనమాట. సో అది బేసిక్ మెథడ్ అనమాట ట్రుత్ టేబుల్ అనేది. అయితే మనకు ఒకసారి ట్రుత్ టేబుల్ పద్ధతి అర్థమైనాక కొన్ని షార్ట్ కట్స్ లాగా కూడా చూడొచ్చు. డైరెక్ట్గా చెప్పడం, ఆన్సర్ డైరెక్ట్గా చెప్పడం కుదురుతుందా, అట్లా కూడా మనం తర్వాత ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ద బేసిక్ మెథడ్లో వెళ్దాం, అది ట్రుత్ టేబుల్ మెథడ్. సో మనం దీనికోసం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు ఉన్నాయి కదా, సో ఈ మూడింటికి సరిపోయేటట్టుగా ఒక ట్రుత్ టేబుల్ తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే బేసిక్గా ఒక పీకి క్యూకి ట్రుత్ టేబుల్ తయారు చేస్తున్నాం. సో పీక్యూ అనేది ఇన్పుట్స్ లాగా ఫీల్ అవుతాయి. ఓకే, సో ఇందులో కొత్తగా ఏమీ ఉండదు, ట్రుత్ టేబుల్స్ రాయడం మనకి కొత్త విషయం ఏం కాదు, ఇప్పటికి చాలాసార్లు రాసాం కూడా. బట్ ఇక్కడ అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగా ఎలా దాన్ని మనం అర్థం చేసుకుంటాం అన్నదే ముఖ్యం. ఓకేనా, సో పీక్యూ అనేవి 2 అటామిక్ స్టేట్మెంట్స్గా అనుకుంటే, ఓకే, సో దెన్ మనకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో H1, సో ఇది మన H1. ఓకేనా, ఈ క్వశ్చన్ మర్చిపోకూడదు, మనకి క్వశ్చన్లో P అని ఇవ్వలేదు, మనకి ఇచ్చింది ఇది H1 ఇచ్చాడు. ఓకే, ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది H1. P ఇఫ్ P దెన్ Q అనేది H1, అంటే అదొక అజంప్షన్. ఇంకా P ఇదేమో H2 అని ఇచ్చాడు. ఓకేనా, ఉట్టి H2 అనేది ఉట్టి P అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కరెక్ట్ అయితే ఈ రెండింటి నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంట, అది అడుగుతున్నాడు. ఒక నిమిషం చూద్దాం పైకి వెళ్ళి. సో కంక్లూజన్ ఈజ్ HC, అంటే Q అనేది కంక్లూజన్. సో ఈ రెండింటి నుంచి, అంటే మొదటి కాలం మూడో కాలం నుంచి మనము ఈ మిడిల్లో ఉన్న కాలం అంటే కంక్లూడ్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఎట్లా చేస్తాం చూడండి. ఇప్పుడు
ఈ ట్రుత్ టేబుల్ ప్రస్తుతం ఈ 3 కాలమ్స్ వరకే పట్టించుకుందాం. మన ప్రశ్నలో ఈ 3 కాలమ్సే సరిపోతాయి ఈ ప్రశ్న వరకు. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ కాలం థర్డ్ కాలం చూడు. ఫస్ట్ కాలంలో ఇది ట్రూ ఉంది, ఇది కూడా ట్రూ ఉంది. ఓకేనా? ఈ రెండు ట్రూ ఉన్నప్పుడు ఇది కూడా ట్రూ ఉండాలి, కంక్లూజన్ కూడా ట్రూ ఉండాలి. అలా ఉంటే అది వ్యాలిడ్ అన్నమాట. ఓకేనా? అంటే ఎప్పుడైతే నీ H1 నిజం అవుతుందో, ఎప్పుడైతే నీ H2 నిజం అవుతుందో అప్పుడు నీ కంక్లూజన్ కూడా నిజం అవ్వాలి. ఓకేనా? అలా ఉంటే దాన్ని మనము వ్యాలిడ్ అంటాం. కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్ అంటాం. ఓకేనా? సో మనము సి ఈజ్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్ అని అక్కడ రాయొచ్చు. ఓకేనా? అట్లాగే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ లెక్కలో ఓకే ఫస్ట్ ఆ గీతలని తీసేస్తా. ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం. రైట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే మనకి ఎప్పుడు వ్యాలిడ్ కాదు అది తెలియాలి. అందుకోసము అన్ని ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోవాలి. సరేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ అయితే ఆయా వాల్యూస్ ఎక్కడైతే H1 ట్రూ అయిందో, ఎక్కడైతే H ట్రూ అయిందో, H2 కూడా ట్రూ అయిందో అప్పుడు అదే టైంలో సి అనేది కూడా ట్రూ అవ్వాలి. అలా ఉన్నప్పుడు మనము అది వ్యాలిడ్ కంక్లూజన్ అని పిలిచాం. ఓకేనా? ఎందుకు అలా చేసాము అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. మనం ఎందుకు రెండు ట్రూ ఉండాలని చూస్తున్నాము అని నీకు డౌట్ వచ్చింది అనుకో, ఏం చేసాము నువ్వు గుర్తు తెచ్చుకో ఫస్ట్ డెఫినేషన్. అందుకే మనకు డెఫినేషన్ నేర్చుకోమని చెప్పింది. గ్రౌండ్లోకి దిగక ముందే ఫస్ట్ థియరీ క్లాస్లో కాస్త విని ఆ గేమ్ ఎలా ఆడాలో అప్పుడు గ్రౌండ్లోకి దిగాలి. ఓకే? సో మనం ఇంతకుముందు పాత స్లైడ్లో మనం ఇది చూసాం, మీకు గుర్తుంది కదా, H1 అండ్ H2 అండ్ డాట్ మళ్ళీ అండ్ పెట్టి HN అన్నాం. అంటే ఈ అండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి రెండు ట్రూ ఉంటేనే, అంటే రెండే ఉన్నప్పుడు రెండు ట్రూ ఉంటేనే ఫైనల్ ఆన్సర్ ట్రూ వస్తుంది. సో మనం ఆ ట్రూ ఉన్న లైన్స్ చూస్తున్నాం ఈ అండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి. ఓకేనా? ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంటే ఎలాగ అది ఫాల్సే కాబట్టి అన్ని లైన్లు వెతికే పని కూడా లేదు. అసలు ఇంకా ఫాల్స్ ఉన్న దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని అజంప్షన్స్ ఉన్నాయో ఆ అజంప్షన్స్ అన్నీ ఎప్పుడు ట్రూ అవుతాయో అదొకటి మనం చూసుకుంటే చాలు. ఓకే? సో అట్లా అంటే కారణం తెలియాలి మీకు. ఏదో గుడ్డిగా చెప్పుకుంటూ వింటున్నాం అన్నట్టుగా ఉండకూడదు. ఓకేనా? ఏదో చెప్పాడు ఏదో విన్నాం అన్నట్టుగా ఉండకూడదు. ఓకే సరే, ఇప్పుడు ఈ రెండవ దాని సంగతి ఆలోచిద్దాం జాగ్రత్తగా. ఓకేనా? సో మనం మొట్టమొదట దీనికి ఒక ట్రూత్ టేబుల్ తయారు చేసుకుందాం. ఓకేనా? సో దీని ట్రూత్ టేబుల్ మీకు తెలుసు ఎట్లా ఉంటుంది. ఓకేనా? మీకు తెలుసు ఇక్కడ మనకు నేను కథ చెప్పానప్పుడు పులి మేక కథ, రైట్? ఈ ఇఫ్ పి దెన్ క్యూ చెప్పేటప్పుడు పులి మేక కథ చెప్పాను. ఓకేనా? ట్రూ అనేది ఎప్పుడు కూడా ఫాల్స్ని చెప్పలేదు. అంటే ట్రూ ఫాల్స్ ఉందనుకో ఫాల్స్ వస్తుంది, అది తప్ప వేరే ప్రతిసారి కూడా ట్రూ వస్తుంది. సో అది గుర్తు తెచ్చుకుంటే మీరు అప్పుడు దాని తగ్గట్టుగా ఓకే అది ఆల్రెడీ థర్డ్ కాలంలో మనం రాసాము. ఓకే ఒక్క నిమిషము, జస్ట్ ఇక్కడ పోయింది. ఓకే సో ట్రూ ఫాల్స్ అంటే హరిశ్చంద్రుడు ఎప్పుడు అబద్ధం చెప్పలేడు అన్నాం కదా. సో సపోజ్ ఈ పి అనేది హరిశ్చంద్రుడు అనుకుందాం. వేదిక ఎక్కినవాడు హరిశ్చంద్రుడు అనుకో, తాను అబద్ధాలు చెప్తాడు అనే విషయము అబద్ధము. ఓకేనా? సో అట్లా అది మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గతంలో, రైట్? సో ఆ విధంగా మనము దీని ట్రూత్ టేబుల్ తెప్పించాము. తర్వాత మనకి ఈ క్వశ్చన్లో ఇంకేమేమి ఉన్నాయి చూసుకోవాలి. ఒక నిమిషం. ఈ క్వశ్చన్లో నాట్ పి ఉంది. ఓకే సో నాట్ పి కూడా రాశాను, అంటే ఈ కాలం రాసుకున్నాను ఇంకా ఈ కాలం రాసుకున్నాను. ఓకేనా? సో ఇది H1 అందాం. ఓకే ఇది H1, ఇది H2, ఇది H2. ఓకే H1 H2. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నువ్వు అండ్ ఆపరేషన్ చేయి. అంటే అండ్ ఆపరేషన్ చేయడం అంటే ఏం లేదు, రెండు ట్రూ ఉన్నప్పుడు చూసుకో, ఎక్కడెక్కడ రెండు ట్రూ ఉన్నాయి చూసుకో. సో ఒక్కసారి నేను కాస్త కిందికి జరుగుతాను ఇట్లా. అండ్ నీ కంక్లూజన్ ఏంటంట, కంక్లూజన్ క్యూ రావాలంట, కంక్లూజన్ క్యూ రావాలి. సో మనము ఇప్పుడు సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం చూస్తే చాలు. ఓకేనా? ఇది కంక్లూజన్ లైన్. ఓకేనా? సో మనం చూడాల్సింది ఇంతవరకే. అన్ని చూస్తూ కూర్చుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ లెక్కకి ఇది చాలు. ఇప్పుడు ఇక్కడ రెండు ట్రూ ఎప్పుడున్నాయి చూసుకో. ఇగో రెండు ట్రూ ఇక్కడ ఉన్నాయి. సో ఈ రెండు ట్రూ ఉన్నప్పుడు ఇది కూడా ట్రూ రావాలన్నాం కదా, వచ్చింది, బాగుంది. అయితే వ్యాలిడ్ అని వెంటనే చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే నువ్వు తొందరపడావనుకో సమస్యలు వస్తాయి. ఇక్కడ గమనించు, మళ్ళీ రెండు ట్రూ ఉన్నాయి కానీ ఇది ఫాల్స్ అని వచ్చింది.
సో ఒకసారి రెండు ట్రూ ఉన్నప్పుడు ట్రూ అంటుంది, రెండు ట్రూ ఉన్నప్పుడు ఫాల్స్ అంటుంది. అప్పుడు నీకు కన్ఫ్యూజన్ వస్తుందా లేదా? ఎప్పుడు ట్రూ ఎప్పుడు ఫాల్స్ అని. అంటే నువ్వు లాజికల్గా ని కంక్లూడ్ చేయలేవన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఒకసారి రెండు ట్రూలు ఉన్నప్పుడు ట్రూ అని వచ్చింది, ఇంకోసారి రెండు ట్రూలు ఉన్నప్పుడు ఫాల్స్ అని వస్తుంది. సో నీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇక్కడ నువ్వు కంక్లూడ్ చేయలేవు, సరైన నిర్ణయం చెప్పలేవు నువ్వు ఇక్కడ. ఓకేనా? ఎప్పుడు ట్రూ ఎప్పుడు ఫాల్స్ నీకు అర్థం కాని పరిస్థితి వచ్చింది, అయోమయం అయిపోయింది. ఓకేనా? సో అందుకని దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్ అంటాం. సరేనా? సో ఇది నాట్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్. సరేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఊరికే ఏదో టైంపాస్ అనుకోకూడదు. ఓకే, రైట్. యా, ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నిమిషము. యా, సరే. ఇప్పుడు దీని సంగతి చూస్తే నాట్ పి ఉంది కదా. సో నాట్ పి అనేది H1 అనుకో. సో ఇది H1. ఓకే, హైపోథిసిస్ 1 అంటే అజంప్షన్ 1. తర్వాత ఈ బై ఇది ఉంది కదా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో మనకి తెలుసు ఇది ఎలా ఉంటుంది, ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ వస్తుంది. మనం ఇవన్నీ బేసిక్స్ కదా, మనకి వెంటనే గుర్తొచ్చేయాలి చూడగానే. సో దాని ట్రూత్ టేబుల్ మనకు తెలుసు, ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ వస్తుంది. ఓకే, ఇట్లా ఉంటుందని మనకు ముందే తెలుసు. సో అది రాసుకున్నాం. సో ఇది H2, ఇది H2. ఓకే, నెక్స్ట్ ఈ కంక్లూజన్ ఏది అంటే ఇగో ఇది కంక్లూజన్. ఓకేనా? నాట్ ఆఫ్ పి అండ్ క్యూ. సో మనం చాలా తొందరగా చెప్పేయచ్చు, పి అండ్ క్యూ కదా, రెండు ట్రూ ఉన్నప్పుడే ట్రూ వస్తుంది పి అండ్ క్యూ అంటే, మిగిలిన సార్లు ఫాల్స్ వస్తుంది. ఓకే, సో కానీ మనకేం అడుగుతున్నాడు, నెగేషన్ ఉంది. సో ఇక్కడ మామూలు ఎండ్ అయితేనేమో రెండు ట్రూ ఉన్నప్పుడు ట్రూ వచ్చేది. ఓకే, మిగిలిన సార్లు ఫాల్స్ వచ్చేది. కానీ ఇప్పుడు నెగేషన్ ఉంది కాబట్టి ఈ ఒక్కసారి మాత్రమే నీకు ఫాల్స్ వస్తుంది, మిగిలిన 3 సార్లు ట్రూ వస్తుంది. ఓకేనా? అట్లా. ఓకేనా? సో ఆ విధంగా అది ఫాస్ట్గా రాసేసుకోవాలి టేబుల్. సో టేబుల్ వచ్చేసింది కదా, ఇప్పుడు కంక్లూజన్ కరెక్టా కాదన్న మాట చెప్పాలి మనం. ఓకే, సో దాన్ని ఎలా చెప్తున్నా చూడండి, ఒక్క నిమిషం. ఓకే, యా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనం చూడాల్సింది ఏంటిది, H1 H2 ఎక్కడ ట్రూ ఉంది చూడాలి. H1 H2 ట్రూ ఉండాలి. సో ఇప్పుడు చూసుకో, ఇక్కడ ఇది ట్రూ ఉంది కదా, H1 ట్రూ ఉంది, H2 కూడా ట్రూ ఉంది. అప్పుడు నీకు కంక్లూజన్ కూడా ట్రూయే ఉంది. బాగుంది, ఇలా ఉంటే మంచిదే. ఇంకా ఎక్కడన్నా H1 H2 రెండు ట్రూ ఉన్నాయా చెక్ చేయి, ఇంకా ఎక్కడ లేవు. ఓకేనా? ఇంకెక్కడ కూడా H1 H2 రెండు కలిసి ట్రూగా లేవు, ఈ ఒక్క దగ్గరే ఉన్నాయి. అండ్ ఆ ఒక్క దగ్గర కూడా H1 H2 ట్రూ ఉన్నప్పుడు కంక్లూజన్ కూడా ట్రూ అనే ఉంది. కాబట్టి దీన్ని మనము వ్యాలిడ్, ఓకేనా, కంక్లూజన్ అంటాం. ఓకేనా? సో మూడవది వ్యాలిడ్ కంక్లూజన్ అన్నమాట. ఓకేనా? ఇది వ్యాలిడ్. ఈ రెండవది నాట్ వ్యాలిడ్, మొదటిది వ్యాలిడ్. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక నాలుగోది లెక్క నేను చేయట్లేదు. నాలుగో లెక్క నేను చేయకుండా డైరెక్ట్గా 5వ లెక్కలోకి వెళ్తుంది. ఓకే, 5వ లెక్కలోకి వెళ్తుంది. రైట్. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఇవన్నీ గీతలని తీసేద్దాం. ఓకే, సరే. ఇప్పుడు 5వ లెక్కలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఉంది. సో దట్ ఈజ్ యువర్ H1, దిస్ ఈజ్ యువర్ H2 అండ్ ఇది నీకు కంక్లూజన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎక్కడెక్కడ ట్రూ ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ లైన్ చూసావనుకో, ఈ రెండు H1 H2 ట్రూ ఉన్నాయి, ఇది కూడా ట్రూ ఉంది. అరే బాగుంది అనిపిస్తోంది, కానీ తొందరపడకూడదు. ఇక్కడ చూసుకో, ఈ రెండు ట్రూ ఉన్నాయి, కానీ ఇది నీకు ఫాల్స్ వచ్చేసింది. సో నీకు వెంటనే కన్ఫ్యూజన్ ఇప్పుడు, ఎందుకంటే ఒకసారి ట్రూ ఉన్నప్పుడు ట్రూ అని వచ్చింది. ఒక్క నిమిషం, మనకి రికార్డింగ్ వస్తే అసలు ఇక్కడ ఒక్క నిమిషం రికార్డ్ అవుతుంది. సరే, ఓకే, ఫైన్. ఎందుకంటే మనం కష్టపడి చెప్పుకున్నప్పుడు రికార్డింగ్ అయితే మీకే మంచి తర్వాత. రైట్. యా, సో ఒకసారి ట్రూ ఉన్నప్పుడు ట్రూ వచ్చింది, బట్ ఇంకొకసారి ట్రూ ఉన్నప్పుడు ఫాల్స్ వచ్చింది. సో వెంటనే నీకు కన్ఫ్యూజన్ ఇప్పుడు, అంటే రెండు ట్రూలు ఉన్నప్పుడు నువ్వు ట్రూ అని చెప్పాలా ఫాల్స్ చెప్పాలా, కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్. ఓకేనా? ఇది వ్యాలిడ్ కంక్లూజన్ కాదన్నమాట, అంటే ఈ చివరిది వ్యాలిడ్ కంక్లూజన్ కాదన్నమాట. ఓకేనా? దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్.
ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఈ 5th లైన్ ఈ 5వ క్వెషన్ చెప్పాను కదా! ఈ 5వ క్వెషన్ మీకు ఇగో ఈ ఉదాహరణ ద్వారా కాస్త అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇప్పటిదాకా చెప్పుకున్న 5వ లైన్. 5వ లైన్‌లో ఏముంది? ఇది ట్రూ. ఇది కూడా ట్రూ. కానీ ఈ రెండిటి నుంచి ఈ కంక్లూజన్ చెప్పలేము అంటున్నా కదా! సో, దానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ భారత్ ఒక దేశం అయితే హైదరాబాదు ఒక నగరం. అంటే భారత్ ఒక దేశము అనేది పి అనుకుందాం. భారత్ ఒక దేశము అనేది స్టేట్మెంట్ పి అనుకో. హైదరాబాద్ ఒక నగరము అనేది క్యూ అనుకో. అప్పుడు భారత్ ఒక దేశం అయితే హైదరాబాద్ ఒక నగరము అనే దానిని మనము ఇలా రాయొచ్చు. ఓకేనా? సింబాలిక్గా ఇలా రాయొచ్చు. పి బాణం క్యూ అని రాయొచ్చు. తర్వాత అది అజంప్షన్ 1 H1 అది. ఇప్పుడు H2 అజంప్షన్ చూడు. హైదరాబాద్ ఒక నగరము, దాన్ని క్యూ అందాం. ఓకేనా? సో ఇవన్నీ గీతలు తీసేస్తాను. ఓకే. సో అంటే ఏంటి? ఇది H1. ఓకే. నెక్స్ట్ ఇగో ఇది H2. ఇప్పుడు ఇది కంక్లూజన్ అంటున్నాం. ఇది కంక్లూజన్ అంటున్నాం. అంటే కంక్లూజన్ ఏంటి? భారత్ ఒక దేశము అనేది కంక్లూజన్. అంటే నేను ఏం లేదు ఇక్కడ చెప్పుకున్న 5th ఎగ్జాంపులే ఇక్కడ రాస్తున్నా. 5th ఎగ్జాంపుల్నే మనము సమ్ సెంటెన్స్ లాగా రాసాము. ఓకేనా? అక్కడ మ్యాథమెటికల్ సెంటెన్స్ అది. ఇక్కడ కాస్త ఒక భాష ఉపయోగించి ఆ భాషతో మనము ఒక వాక్యం లాగా రాసాము. ఓకేనా? లెక్కల్లా కాకుండా మామూలు తెలుగు, మామూలు ఇంగ్లీష్లో రాస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు H1 H2 నుంచి కంక్లూజన్ సి వస్తుందా అన్నది క్వశ్చన్. ఓకేనా? అయితే మనం ఇప్పుడే చూసాం ఈ 5th లెక్క వ్యాలిడ్ కంక్లూజన్ కాదు అని చదివాం. వ్యాలిడ్ కంక్లూజన్ కాదు. అది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎందుకు కాదు అని. మీరు మామూలుగా ఆలోచించండి. అసలు ఈ సబ్జెక్ట్ లేదనుకుందాం. ఈ సబ్జెక్ట్ కనుక లేకపోతే, అసలు ఈ MFCS అనే సబ్జెక్ట్ లేకపోతే, భారత్ ఒక దేశం అయితే హైదరాబాద్ ఒక నగరం. మనకు తెలుసు భారత్ అనేది ఒక దేశం అని మనకు తెలుసు. మామూలుగా ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టేసేయండి. మామూలుగా మనకు తెలుసు భారత్ అనేది ఒక దేశం అని, హైదరాబాద్ ఒక నగరం అని కూడా తెలుసు. ఓవరాల్గా ఇదంతా ట్రూ అని తెలుసు. H1 ఈజ్ ట్రూ అని మనకు తెలుసు. అలాగే హైదరాబాద్ ఒక నగరము అంటే H2. ఒక నిమిషము. ఒక నిమిషం. అట్లాగే రెండో సెంటెన్స్ హైదరాబాద్ ఒక నగరం, అది కూడా ట్రూ అని మనకు తెలుసు. ఓకేనా? అండ్ తర్వాత వాటితో సంబంధం లేకుండా, అసలు ఆ H1 H2తో సంబంధం లేకుండా మనకి భారత్ ఒక దేశం అనే విషయం కూడా తెలుసు. అంటే విడివిడిగా చూసినప్పుడు నువ్వు ఉట్టి మొదటి వాక్యం చూస్తే అది ట్రూ, విడిగా రెండో వాక్యం చూస్తే కూడా అది ట్రూనే, కానీ మూడో వాక్యం కూడా విడిగా చూసినప్పుడు ట్రూనే. వేటికవి విడివిడిగా చూస్తే ట్రూ ట్రూ ట్రూ, కానీ మొదటి రెండింటి నుంచి నువ్వు మూడోది చెప్పలేవు అంటున్నావు. ఎందుకు చెప్పలేవు అంటున్నావు అంటే అదే అన్నమాట ఇక్కడ విషయం. ఓకేనా? కొంచెం పైకి వద్దాం. ఓకేనా? ఇప్పుడే ఇక్కడ రాసాం కదా ఈ ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ రాసినప్పుడు మొదటి రెండు కరెక్ట్ అయితే మూడోది కరెక్ట్ అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే, ట్రూ ట్రూ ఉన్నప్పుడు ఒకసారి ట్రూ వచ్చింది, కానీ ఇంకొకసారి ట్రూ ట్రూ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది ట్రూత్ టేబుల్ ప్రకారంగా. ఓకేనా? సో అందుకని మనం దాన్ని ఓకేనా వ్యాలిడ్ కంక్లూజన్ అని అనలేమన్నమాట. ఓకేనా? విడిగా చూసినప్పుడు అవన్నీ ట్రూనే, అది ట్రూ కాదని నేను అనట్లేదు. ఓకేనా? విడిగా చూసినప్పుడు అది ట్రూనే అయినా సరే, ఆ సెంటెన్స్ భారత్ అనేది ఒక దేశము అనే విషయం వాస్తవమైనా సరే, ఇది ఈ పై రెండింటి నుంచి లాజికల్గా తేగలము అని మనం చెప్పలేము అనమాట. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? సో అన్నిటి ట్రుత్ వాల్యూస్ టీ అయినా సరే, కంక్లూజన్ డస్ నాట్ ఫాలో లాజికల్లీ, ఓకే, ఫ్రమ్ ద అజంప్షన్స్. ఓకేనా? అజంప్షన్స్ నుంచి మాత్రం దాన్ని మనము చెప్పలేము లాజికల్గా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. అంటే వీఆర్ నాట్ మచ్ కన్సర్న్డ్ విత్ ద కంక్లూజన్ బీయింగ్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనము చివరికి చెప్పిన కంక్లూజన్ నిజమా కాదా అన్నదాన్ని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు ఇక్కడ. కానీ మనం దేన్ని ఎక్కువ పట్టించుకుంటున్నామంటే, అసలు మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ కరెక్టా కాదా అన్నదాన్ని ఎక్కువ పట్టించుకుంటున్నాం. ఓకేనా? అంటే మనము చివరికి మనం చెప్తున్న కంక్లూజన్ కరెక్టా కాదా అనడం కంటే, అది వ్యాలిడ్ కంక్లూజనా కాదా అనడం కంటే ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ఇస్తున్నామంటే, మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ వ్యాలిడా కాదా.
సో ఇక్కడ ఈ లెక్కలో అంటే ఈ హైదరాబాదు భారత్ అనే లెక్కలో ఆ కంక్లూజన్ అనేది ఈ పై రెండింటి నుంచి రావట్లేదు అన్నది పాయింట్ ఇక్కడ. ఓకేనా? సరే, సో ఇట్లా ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయినట్టుగా అనిపిస్తుంది, అందుకనే ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు చెప్తున్న ఎగ్జామ్లో. ఓకే, రైట్. ఓకే, సో లెట్ మీ క్లోజ్ దిస్. ఇప్పుడు మనం వి విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. జస్ట్ లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ వన్ మోర్ ఫైల్. ఒక్క నిమిషం. ఫైల్, లెట్ మీ ఓపెన్ వన్ మోర్ ఫైల్. యా, ఓకే, సో జస్ట్ మినిట్, లెట్ మీ క్లోజ్ దిస్. మనము టెక్స్ట్ బుక్లోంచి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని అవి సాల్వ్ చేద్దాం. ఓకే, సో జస్ట్ లెట్ మీ ఓపెన్ ద టెక్స్ట్ బుక్. లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇంటికి వస్తాను. ఓకే, యా, ఇదంతా అయిపోయింది. సో ఇది థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఇది చదువుతున్నాం. ఇందులో లెట్ us టేక్ సమ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ డూ. సో ఇవి చేద్దాం. ఓకేనా? ఓకే, సో ఒక్క నిమిషము. లెట్ మీ ఓపెన్ వన్ పెయింట్ ఫైల్. అక్కడ క్వశ్చన్ రాసుకుంటా. యా, క్వశ్చన్ ఎక్కించుకుందాం. యా, సో రైట్, లెట్ us టేక్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్లో ఏ బిట్ తీసుకోండి. ఇక్కడ ఒక స్టేట్మెంటే ఉంది, అంటే ఇది ఏ అనుకుందాం. ఓకేనా? ఇది ఏ అనుకో, ఇగో ఇది బి అనుకో. మనం ఇందాక ఫస్ట్ చూసాం కదా, డెఫినేషన్స్ చెప్పేటప్పుడు ఏ బి రెండు మాత్రమే ఉన్నాయి అనుకో, అప్పుడు ఏ నుండి బి లాజికల్గా వచ్చింది అనాలంటే ఏం చేయాలి మనం డిస్కస్ చేసాం, రైట్? సో అది టాటాలజీ అయి ఉండాలి అనుకున్నాం. ఓకేనా? ఏ బాణం బి అనేది టాటాలజీ అవుతే దెన్ వీ క్యాన్ టెల్ ఇట్ ఈజ్ లాజికల్లీ కంక్లూడబుల్, లేదా అది వ్యాలిడ్ కంక్లూజన్ అని అన్నాం, రైట్? సో అది ఇక్కడ మనం చేయాలి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పి యారో క్యూ తెప్పియాలి. సో అదొకటి క్వశ్చన్ ఇక్కడ రాసేసుకొని లెట్ us ట్రై టు డూ. సో ఒక నిమిషం, ఇందులో ఫైల్కి వెళ్ళిపోయి న్యూ వెళ్ళిపోయి ఇక్కడ రైటింగ్ పెన్ ఎక్కడ పోయింది, ఒక నిమిషం, రాసే పెన్ కోసం చూస్తుంది ఇక్కడ. యా, ఇక్కడ దాకా. ఓకే, రైట్, ఫైన్. సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇఫ్ పి దెన్ క్యూ. ఓకే, ఇఫ్ పి దెన్ క్యూ. అండ్ యువర్ కంక్లూజన్ ఏంటబ్బా అంటే, కంక్లూజన్ ఏంటయ్యా అంటే, ఒక నిమిషం. యా, ఓకే, పి బాణం పి అండ్ క్యూ. ఓకే, సో కంక్లూజన్ ఈజ్, ఓకే, పి బాణం పెట్టేసి పి అండ్ క్యూ. ఓకేనా? మీరు కాస్త ఓపిక ఉండాలి ఇక్కడ, తొందరపడి ఏదేదో చేసేద్దామని కాదు. ఓకేనా? మనము ఒక 2 ఎగ్జాంపుల్స్ చదువుకున్నా సరే అవి కరెక్ట్గా అర్థమైతే దెన్ మీరు ఎన్ని పెద్ద పెద్ద ఇచ్చినా చేయగలుగుతారు. ఓకేనా? ఓపిక అనేది చాలా ముఖ్యం ఇక్కడ, రైట్? సో ఇది ఎట్లా తెప్పియాలి? సో లెట్ మీ స్టార్ట్ ఆఫ్. పి పెడతాను, క్యూ పెడతాను. ఓకే, దెన్ పి బాణం క్యూ కూడా పెడదాం. ఓకే, దెన్ పి అండ్ క్యూ కూడా పెడదాం. పి అండ్ క్యూ. ఓకే, ఓకే, సారీ. ఓకే, యా, పి అండ్ క్యూ అనేది పెడదాం. లాస్ట్కి ఇది పెడదాం, ఏది మొత్తం. ఓకే, సో ఆ మొత్తం ఇక్కడ ఉంది. ఓకే, దట్స్ ఇట్. సో లెట్ us స్టార్ట్ ఫిల్లింగ్ నౌ. ట్రూ. ఓకే, ట్రూ. ఒక నిమిషం, ఈ ట్రూ రాయాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి 1 zeros రాస్తా. మీకు 2 రకాలుగా ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా? ట్రూ ఫాల్స్ అని కాదు, 1 zeros ఇచ్చినా కూడా రాయగలగాలి. సో 1 0 0 1 0 0. ఓకే, సో లెట్ us క్విక్లీ ఫిల్. ట్రూ ఉంటే యా ట్రూ ఉంటుంది, ట్రూ ఫాల్స్ ఉంటే ఫాల్స్ ఉంటుంది, దెన్ ఈ 2 ట్రూ ఉంటాయి. ఓకే, రైట్, అది మనకు తెలుసు. తర్వాత ఇక్కడ మొదటిదే ట్రూ, వేరే అన్ని ఫాల్స్. ఓకే, అండ్ కదా. ఓకే, ఇది కూడా 0. నెక్స్ట్ దీని సంగతి చూడాలి. సో దీని సంగతి చూడాలి అంటే నువ్వు ఈ ఫస్ట్ కాలం పట్టించుకోవాలి, ఈ లాస్ట్ కాలం పట్టించుకోవాలి. సో అక్కడ మనకేం తెలుసు, ట్రూ ఉంటే ఓకే ట్రూ వస్తుంది. ఓకే, తర్వాత ట్రూ ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది. హరిశ్చంద్రుడు అబద్ధాలు చెప్పలేడు, అది గుర్తు తెచ్చుకోండి మీరు ఎప్పటికప్పుడు. తర్వాత ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది, మళ్ళీ ఫాల్స్ ఉంటే మళ్ళీ ట్రూనే వస్తుంది. ఓకే, వచ్చేసింది.
ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ స్టేట్మెంట్ నుంచి ఓకేనా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి మనకి ఏ బాణం బి మనం బేసిక్ డెఫినేషన్స్ తెలియాలి మనకి ఏ బాణం బి అనేది టాటాలజీ అయితే గనక వీ క్యాన్ టెల్ బి ఈజ్ లాజికల్లీ కంక్లూడబుల్ ఫ్రమ్ ఏ నుంచి బిని లాజికల్గా కంక్లూడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు ఎప్పుడు ఈ ఏ బాణం బి అనేది గనక టాటాలజీ అవుతే సో ఇప్పుడు ఇదంతా కలిపి నీ ఏ ఇదంతా కలిపి నీ బి ఓకేనా సో ఇప్పుడు అది టాటాలజీ అవుతుందో చూద్దాం ఓకేనా సో మీకు ఈజీగా ఉండడం కోసం అట్లా పేర్లు పెట్టుకుంటే పెట్టుకోండి దాన్ని ఏ అని రాసుకోండి దీని పేరు ఎలాగో బి బదులు సి అని ఆల్రెడీ ఉంది ఈ పెద్దదాని పేరు బి బదులు సి అని ఆల్రెడీ ఉంది సో ఆ సి అనేది ఒక అక్షరమే కాబట్టి దాన్ని అలాగే ఉంచుదాం ఓకేనా బి బదులు సి సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా ఓకేనా ఏ బాణం సి అనేది రాస్తున్నా లెట్ us రీప్లేస్ దిస్ విత్ సి ఓకేనా అది టాటాలజీ అవుతుందా చూడాలి సో చూడాలి అంటే నువ్వు ఇప్పుడు ఈ కాలం తీసుకోవాలి ఈ కాలం తీసుకోవాలి అది టాటాలజీ అవుతుందా చూసుకోవాలి రైట్ ఓకే సో జాగ్రత్తగా చూడు ట్రూ ఉంది కదా సో ట్రూ వస్తుంది తెలుసు మనకు అది ఫాల్స్ ఉంటే కూడా ట్రూ వస్తుంది తెలుసు మనకు అది తర్వాత ట్రూ ఉంది ట్రూ అవుతుంది మళ్ళీ ట్రూ ఉంది మళ్ళీ ట్రూ అవుతుంది ఎస్ వెరీ గుడ్ సో ప్రతిసారి మనకి ట్రూ వచ్చింది కాబట్టి ఇది టాటాలజీ అనుకో మనం ఏం చెప్పొచ్చు ఎప్పుడైతే ఏ బాణం సి టాటాలజీ అవుతుందో అప్పుడు మనము ఏ ఇలా డబల్ లైన్ పెట్టి యారో పెట్టి సి అని రాయొచ్చు అంటే సి అనేది ఏ నుండి మనము కంక్లూడ్ చేయొచ్చు అది ఒక వ్యాలిడ్ కంక్లూజన్ అని చెప్పొచ్చు సో ఈ ఫస్ట్ లెక్క ఇప్పుడు వ్యాలిడ్ కంక్లూజన్ అన్నమాట ఓకేనా సో ఈ పద్ధతిలో మీరు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చేయాలి మనకి మధ్యలో కనెక్షన్ కట్ అవుతుందంట మళ్ళీ మీరు జాయిన్ కావాలి లాస్ట్ క్లాస్లో మీకు కొంతమంది జాయిన్ కాలేదు సెకండ్ టైం కొందరు అయ్యారు కొందరు కాలేదు మీకు తెలుసు ప్రతిసారి మనకి 2 times జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మధ్యలో కట్ అయితే కూడా ఓకే నేను ఊకని చెప్పాల్సిన అవసరం ఉండకూడదు ఓకే రైట్ సో అట్లా మీరు నేను ఎగ్జాంపుల్ చేసి చూపించాను ఇప్పుడు అట్లా మీరు వేరే వాటికి కూడా ఓపికగా చేయండి మీరు చేస్తే మీకే మంచిది అంతే నేను చెప్పగలిగింది సో ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఈ టాపిక్ ఇక్కడ పెట్టేసేసి మనము వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఓకే సో కొంచెం ఓపిక ఉండాలి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనము సో ఇక్కడ టేబుల్స్ అన్నీ ఉన్నాయి ఈ టేబుల్స్ కూడా మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా ఈ టేబుల్స్ కూడా మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆల్రెడీ మనం కొన్నిసార్లు చేసాం ఇలాంటివి ఓకేనా ఈక్వలెంట్ ఇది దీనికి ఈక్వలెంట్ అని ప్రూవ్ చేయాలి ఆల్రెడీ మనం చేసాం గతంలో ఓకేనా సో కాకపోతే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి నేను తర్వాత కొన్నిటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా కమ్యూటేటివ్లా అసోసియేటివ్లా అట్లా కొన్నిటికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి సో ఆ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోగలిగితే మంచిది రైట్ ఓకే ఎందుకు ఇవన్నీ అవసరం అంటే ఇవి మనకి తెలిస్తే ఈ టేబుల్లో ఉన్నవి తెలిస్తే మనము ప్రాబ్లం చేసేటప్పుడు డైరెక్ట్గా అకార్డింగ్ టు దిస్ రూల్ అంటే ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనుకోవచ్చు సో మనం ఎప్పుడైనా ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం చేసేటప్పుడు అన్ని స్టెప్స్ రాయాల్సిన అవసరం ఉండదన్నమాట ఇగో మనకి ఈ రూల్స్ తెలుసు కదా అకార్డింగ్ టు దిస్ స్టాండర్డ్ రూల్ ఈ ప్రామాణికమైన సిద్ధాంతం ప్రకారము నేను ప్రాబ్లమ్ని ఇలా చేస్తున్నాను అని మనము తక్కువ స్టెప్స్లో చేసేయచ్చు అన్నమాట సో అట్లా యూజ్ అవుతాయి ఇవన్నీ ఓకే సరే సో లెట్ మీ కమ్ డౌన్ ఇంతకుముందు చెప్పుకున్నట్లాంటివే ఓకేనా సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్ట్ మీద ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ట్రూత్ టేబుల్ రాయట్లేదు ఇక్కడ ఇప్పుడు సేమ్ క్వశ్చనే మళ్ళీ షో దట్ దిస్ ఈజ్ అ టాటాలజికల్లీ ఇంప్లైడ్ ఫ్రమ్ దిస్ అన్నాడు ఇప్పుడు ఇక్కడ ట్రూత్ టేబుల్ వాడకుండా ఏం చెప్తున్నాడు అంటే రీజన్స్ ఇస్తున్నాడు ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ చెప్పేస్తున్నాడు ఇగో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ వ్యాలిడ్ ఎందుకు వ్యాలిడ్ అంటే బికాస్ ఆఫ్ ఫలానా కారణం అంటున్నాడు అనమాట సో అంటే ఆ బేసిక్ టేబుల్లో ఉన్నవి మనకు తెలిస్తే ఫుల్ ట్రూత్ టేబుల్ రాయకుండా ఇగో ఫలానా రూల్ వల్ల ఇది కరెక్ట్ ఫలానా రూల్ వల్ల ఇది కరెక్ట్ అట్లా చెప్పడం కుదురుతుంది అనమాట ఓకే సో దట్స్ వై యూ ప్రాక్టీస్ ఆల్ దోస్ థింగ్స్ సరే ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి సో లెట్ us జస్ట్ కంప్లీట్ దట్ ఓకే రైట్ ఓకే సో లెట్ us గో టు సమ్ నెక్స్ట్ టాపిక్ సో ఇవన్నీ అలాంటివే
మోస్ట్ ఆఫ్ దెమ్. యా ఓకే. సో ఒక నిమిషం, జస్ట్ ఒక 1 minute టైం ఇవ్వండి. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, కాన్సిక్వెంట్ రూల్స్. ఓకే, సో ఇవన్నీ ఇంకా సేమ్ బేస్డే, ఇదంతా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే ఇంకా ఇవన్నీ. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఓకే, ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్. లెట్ మీ రీడ్. ఓకే, ప్రిడికేట్ క్యాల్కులస్. ఓకే, ఫైన్. సో just let me go, maybe we will enter into second chapter. ఓకే, మీరు మామూలుగా కాంపిటేటివ్ ఏమన్నా ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ప్లేస్మెంట్స్లో మీకు లాజికల్ రీజనింగ్ అంటూ ఉంటారు కదా. సో ఈ సబ్జెక్ట్లో మీకు అలాంటివి బాగా అలవాటు అవుతాయి. ఓకేనా. అప్పుడప్పుడు మీరు విని ఉంటారు క్వశ్చన్, అన్ని పెన్నులు షార్ప్నర్స్, అన్ని షార్ప్నర్స్ ఎరేజర్స్, ఇట్లా ఏదైనా క్వశ్చన్స్ విని ఉంటారు మీరు. ఓకేనా. షార్ప్నర్స్ అన్నిటిని ఎరేజర్స్ అనుకోండి, ఎరేజర్స్ అన్నిటిని పెన్సిల్ అనుకోండి, అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో అవి చేయడానికి కూడా మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది, అంటే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, కంపెనీస్లలో ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా. ఓకే, సో జస్ట్ లెట్ us కమ్ డౌన్ ఫర్దర్. సో లెట్ us జస్ట్ ఎంటర్ ఇంటూ ఇంకా చాప్టర్ 2లోకి వెళ్ళిపోదాం, సెట్ థియరీలోకి వెళ్ళిపోదాము. సెట్ థియరీ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం, మనము కొన్ని క్లాసెస్ చెప్పుకున్నాం కూడా. ఓకేనా. వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి, సబ్సెట్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాము. సో మనం అందులోంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ us జస్ట్ కమ్ డౌన్ స్లైట్లీ. ఓకే, సో లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఐ వాజ్ డిస్కసింగ్ దిస్, ఇఫ్ యూ రిమెంబర్ వెల్. ఓకే, అంటే మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫార్మల్ ప్రూఫ్. ఓకేనా. ఫార్మల్ ప్రూఫ్ అంటారు. ఆ పద్ధతిలో